ప్రపంచవ్యాప్తంగా సినీ చరిత్రలో రికార్డులు సృష్టించిన ఓ మూవీ సిరీస్ ఇప్పుడు ఆ మూవీ ఓ భారీ వివాదంలో చిక్కుకుంది. ఆ సినిమాలో కీలకమైన హీరోయిన్ పాత్ర ముఖంపై కోర్టును ఆశ్రయించింది ఓ నటి. మరింతకీ ఆ మూవీ సిరీస్ ఏది? అసలు హీరోయిన్ ముఖంపై ఆ వివాదం ఏంటి? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ప్రపంచవ్యాప్తంగా సినీ చరిత్రలో రికార్డులు సృష్టించిన అవతార్ సిరీస్ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని కీలకమైన హీరోయిన్ నెయ్థిరి పాత్రను తన ముఖం ఆధారంగా ఎలాంటి అనుమతి లేకుండా సృష్టించారని ఆరోపిస్తూ స్థానిక తెగకు చెందిన నటి ఓరియాన్కా కిల్చర్ కోర్టును ఆశ్రయించారు. ఇక ఈ కేసులో ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరాన్, వాల్ట్ డిస్నీ కంపెనీలను ప్రతివాదులుగా చేర్చారు. ఓరియాన్కా కిల్చర్ 2005లో ది న్యూ వరల్డ్ అనే చిత్రంలో నటించారు. అప్పుడు ఆమె వయస్సు కేవలం 14 సంవత్సరాలు. ఆ సమయంలో ఎల్ఐ టైమ్స్ లో ప్రచురితమైన ఆమె ఫోటోను జేమ్స్ కామెరాన్ తన డిజైన్ బృందానికి ఇచ్చి నెయ్థిరి పాత్ర ముఖ కవలికలను రూపొందించమని చెప్పారని దావాలో ఆరోపించారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా, కనీసం గుర్తింపు గాని, నష్ట పరిహారం గాని చెల్లించకుండా తన బయోమెట్రిక్ గుర్తింపును వాడుకున్నారని ఆమె ఆరోపించారు. ఇంకా ఆసక్తికరంగా ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తూ స్వయంగా కామెరాన్ గతంలో చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు కీలకంగా మారాయి. అవతార్ విడుదల తర్వాత ఓ కార్యక్రమంలో కిల్చర్ ను కలిసిన కామెరాన్ నెయ్థిరి పాత్రకు ఆమె అందమే స్ఫూర్తి అని చెప్తూ ఒక స్కెచ్ పై సంతకం చేసి ఇచ్చారట. అంతేకాకుండా ఓ ఇంటర్వ్యూలో కూడా నెయ్థిరి పాత్రకు అసలు మూలం ఎల్ఐ టైమ్స్ లోని ఓరియాన్కా కిల్చర్ ఫోటోనే. ఆమె ముఖంలోని కింది భాగం చాలా ఆసక్తికరంగా ఉంటుందని కామెరాన్ చెప్పిన వీడియో గతేడాది వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. అలాగే స్థానిక ప్రజల హక్కుల గురించి మాట్లాడినట్లు కనిపించే అవతార్ సినిమా వాస్తవానికి ఓ స్థానిక అమ్మాయి గుర్తింపును ఆమెకు తెలియకుండా వాడుకుందని దావాలో ఆరోపించారు. ఇక ఈ నేపథ్యంలో తనకు నష్ట పరిహారంతో పాటు సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలని, బహిరంగంగా ఈ తప్పును సరిదిద్దాలని కిల్చర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణ దశలో ఉంది. చూడాలిక ఆ వాదన ఎంత దూరం వెళ్తుందో.